నమస్తే. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే వచ్చింది. సో ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆవశ్యకత ఎందుకు, అసలు ఈ అడ్వకేట్స్కు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పర్టికులర్గా అడ్వకేట్స్కి ఎందుకు అంటే, గతంలో రీసెంట్గా విషయం ఖాజా మొయినుద్దీన్ను హత్య చేయడం జరిగింది, అంటే యాక్సిడెంట్ చూపిస్తూ హత్య చేయడం జరిగింది. సో ఇటువంటి సంఘటనలు వారి జీవితంలో ఎప్పుడైనా జరిగినాయా, ఎలా ఉంటాయి అసలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే, చెప్పండి. వృత్తి ధర్మంలో భాగంగా అనేక చూస్తుంటారు, ఆస్తుల గొడవలు, హత్యలు, సంథింగ్ ఏవేవో వస్తుంటాయి వాదులు ప్రతివాదుల మధ్య. ఇప్పుడు వాళ్ళ టాపిక్ ఇచ్చిపెట్టి మొత్తం టాపిక్ అంతా మీ పైకి వస్తుంది, అడ్వకేట్ పైకి వస్తుంది. సో మీ జీవితంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు చెప్పండి. ఇప్పుడు ఒక మర్డర్ కేసు ట్రయల్ చేస్తున్నాం అనుకోండి, ఒక మర్డర్ కేసు నడుపుతున్నాం. చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడో గుట్టలలో అనుమానాస్పద స్థితిలో హత్య గావించబడి ఉంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తారు. ఎంతమంది అనుమానితులు ఉంటే అంతమందిని చేసి వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళ ఒక ఒపీనియన్ వచ్చి ఈయన చేసి ఉంటాడు అన్నప్పుడు, అంటే ఐ విట్నెస్లు ఉన్న సంఘటన గురించి నేను చెప్పట్లేదు, కానీ ఐ విట్నెస్లు లేకుండా ఎవరు లేని ప్రదేశంలోనో ఫారెస్ట్లలోనో లేకపోతే రాత్రిపూట చంపి తీసుకుపోయి ఎక్కడైనా వేసిన సందర్భాలలోనో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ పోలీసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అనుమానించేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ కేసు పెట్టడం మటుకు ఎవరో ఇంకొకరి మీద కేసు పెట్టినప్పుడు మేము దాంట్లో మా క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా నిజాన్ని రాబట్టడం కోసం గాను మేము అడగాల్సి వస్తుంది. మీరు కూడా చేసి ఉండొచ్చు కదా అని అడగాల్సి వస్తుంది. అది మా వృత్తిలో భాగం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వ్యక్తిగతంగా మా మీద కక్ష పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అదేవిధంగా సివిల్ కేసులలో కూడా మేము ఫ్యాక్ట్ అక్కడ ఏం జరిగిందనేది మాకు తెలియదు, మేము చూడము, పోలీస్ చూడరు. పోలీస్ ఎంక్వైరీ మీద మేము మా క్లయింట్ చెప్పినటువంటి సమాచారం మీద మాత్రమే మేము ముందుకెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు అట్లాంటి సందర్భాలలో కొన్ని సివిల్ కేసులలో కూడా ఏమవుతుంది అంటే, మా క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా వాస్తవాలు రాబట్టే క్రమంలో మేము అడిగిన ప్రశ్నల ద్వారా వాళ్ళు కొంత డెఫినెట్గా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది, మా మీద కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఇక్కడ కోర్టులో ఒక న్యాయవాది మీద ఈయన ఇట్లా చేసిండు అట్లా చేసిండని పురుగుల మందు డబ్బా తీసుకొని వచ్చి అది చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఆమె ప్రామిసరీ నోటు మీద ఆమెనే సంతకం పెట్టింది, కానీ అడ్వకేట్కి చెప్పాలి నా సంతకం కాదని చెప్పారు. మేము దాన్ని బేస్ చేసుకునే పోతాం. సో రీసెంట్గా ఈ మధ్య కాలంలో కూడా మా హానరబుల్ సబ్ జడ్జి గారి కోర్టులో నడుస్తుంటే ఒక కక్షిదారు అక్కడికి వచ్చి థ్రెట్ చేస్తున్నాడు ఓపెన్గా. మా జడ్జి గారు సీరియస్గా పిలిచి వార్న్ చేశారు. సో ఇట్లాంటి థ్రెట్ ఉన్నప్పుడు లిటరల్గా ఎవరన్నా భయపడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, నాకు ఎందుకు వచ్చిందిలే గొడవ అంటే పార్టీకి ఎంత ఇంజస్టిస్ జరుగుతుంది, మనం ఫ్రీగా వర్క్ చేయలేకపోతే. ఇప్పుడు నేను ఒక మర్డర్ కేసులో జనరల్ చెప్తున్నా, ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎగ్జాగరేటెడ్ వర్షన్తో ఇస్తారు. వాళ్ళకి తెలిసినప్పుడు ఒక్కరే కొట్టినా ఇద్దరు కొట్టిరని తెలిసినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పెట్టాలి అని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పెడతారు. మేము కొట్లాడేటప్పుడు దాంట్లో ఆ ఇన్నోసెంట్ పర్సన్స్ కోసం మేము కొట్లాడే క్రమంలో మేము చేసే క్రమంలో మేము అడిగే ప్రశ్నల ద్వారా డెఫినెట్గా విట్నెస్ అనే అతను ఇరిటేట్ అవుతాడు, కోపానికి వస్తాడు, కక్ష పెంచుకుంటాడు, కోపం పెంచుకుంటాడు. కానీ వాళ్ళ నుంచి మాకు థ్రెట్ ఉంది అనే భయం మాలో ఉంటే మేము అడగలేము, మేము ప్రశ్నలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ప్రాపర్గా చేయలేము. అట్లా ప్రాపర్గా చేయకపోతే వీళ్ళు ఇచ్చిన ఎగ్జాగరేటెడ్ వెర్షన్ వల్ల, అంటే జరిగిన సంఘటనకు ఒకరిద్దరు చేసిన సంఘటనకు కుటుంబాన్ని అంతా కలిపిన సందర్భంలో, లేకపోతే ఫలానోళ్ళే ఇందులో వెనుక ఉండొచ్చు, లేకపోతే ఫలానోళ్ళ నిరికిస్తే మొత్తం సెట్ అవుతారా అని తప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు, తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసు వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాలలో పోలీస్ మీద కూడా ఆరోపణలు చేస్తుంటారు. ఇగో వీళ్ళని తీసేసారు వాళ్ళని తీసేసారు అని కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తారు. ఆ ప్రెషర్లో వాళ్ళు ఎవరైనా తీసేస్తే ఇబ్బంది అవుతుందనే క్రమంలో కూడా వేసినటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే నేను పర్టికులర్ ఒక కేసు గురించి చెప్పట్లేదు. ఆ సందర్భంలో అక్కడ లేనటువంటి ఒక ఇన్నోసెంట్ పర్సన్కి కూడా లైఫ్ కన్విక్షన్ పడ్డదనుకోండి, ఎంత ఇంజస్టిస్ జరుగుతుంది. సో మేము ఫియర్ ఎన్విరాన్మెంటల్లో పనిచేయడం అనేది చాలా ముఖ్యం. సరే, మంచి చెడు అనేది అన్ని రంగాలలో ఉంటుంది, అందరిలో ఉంటుంది.
కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థకు మూల స్తంభమైన మేము స్వేచ్ఛ వాతావరణంలో పనిచేయాలి. ఇట్లాంటప్పుడు ఈ ఈ ఈ సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఒక అడ్వకేట్ మైండ్ని ఇంపాక్ట్ చేసే ఏది ఉండకూడదు అనేది ఈ చట్టం తీసుకొచ్చారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు డైరెక్ట్ దాడి అనేది అంశం వస్తుంది ఇందులోకి, మానసిక- అంటే సోషల్ మీడియాలో కూడా మానసిక దాడి అది, Okay. భౌతిక దాని దాడి, గురించి ఫిజికల్. ఎస్, ఇందులో ఉంది పోస్టింగ్ మాలిషియస్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ మీడియా అఫెన్స్ ఉంది, స్పెసిఫిక్గా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఒక కేసును ప్రభావితం చేసే విధంగా ఒక కేసు చేయమని, అంటే నువ్వు ఆ కేసు ఇట్లా చేయమని లేదా వదిలేయమని, లేకపోతే మాకు అనుకూలంగా చేయమని, లేకపోతే ఒకరికి అనుకూలంగా చేయమని థ్రెడ్ చేసే విధంగా ఎట్లాంటిది కూడా చేయడానికి లేదు ఈ చట్టం కింద. ఓకే, మొత్తానికి సంతోషం. డెఫినెట్ అంటే జస్టిస్ జరుగుతుంది. Okay. జస్టిస్ ఫియర్లెస్ ఎన్విరాన్మెంట్లో మేము పనిచేస్తాం కాబట్టి సామాన్యుడికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.